వృషభ రాశి వారికి 2, 3, 4 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా ఈ స్త్రీ కారణంగా అండి మీకు తప్పనిసరిగా ఇలాగే జరుగుతుందన్నమాట. ఈ స్త్రీ కారణంగా ఏంటంటే గనక మీకు ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే గనక వృషభ రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వృషభ రాశి గుణగణాలు, వృషభ రాశి వారు చాలా అంటే లక్కీ పర్సెంట్ అని చెప్పొచ్చు. కష్టం కోసమే పుట్టామా అన్నట్టుగా కష్టపడిపోతూ ఉంటారు. వీరికి మొండి చేష్టలు ఎక్కువగా ఉంటూ ఉన్నాయండి. మొండితనం అనేది ఎక్కువగా ఉంటుంది. ఏదైనా పని అనుకుంటే ఆ పనిని తప్పనిసరిగా అండి చేసి తీరుతారనమాట. అలానే కాకుండా నలుగురిలో మంచి ఆదరాభిమానము, గౌరవము, అలానే కాకుండా ప్రతిష్టత, పేరు ఇవన్నీ కూడా సంపాదించుకోగలుగుతారు. అలా వృషభ రాశి వారు ఏంటంటే కనుక నండి తెలివితేటల్ని కలుగున్న వ్యక్తులు అని చెప్పొచ్చు. అంటే కష్టజీవులు అనమాట. ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. పుట్టుక నుంచే వీరికి కష్టాలు అనేవి ప్రారంభమవుతాయి అని చెప్పొచ్చు. కష్టపడ్డ దానికి ఏంటంటే కనుక ప్రతిఫలం అనేది ఖచ్చితంగా లభిస్తుందన్నమాట. కానీ వృషభ రాశి వారికి ఎంత కష్టం ఉంటుందో అంత ఏంటంటే ఫలితం కూడా ఉంటుంది. దైవానుగ్రహం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే దైవానుగ్రహం తక్కువగా ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయని చెప్పొచ్చు. నానుకున్న వాళ్ళే నన్ను భారీగా మోసం చేస్తున్నారు, నమ్మించి మరి మోసం చేసే వ్యక్తులు కూడా ఉన్నారు. కాబట్టి ఏంటంటే కొంచెం జాగ్రత్త పడండి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. నమ్మిన వ్యక్తుల వల్ల ఎప్పుడు కూడా మీకు చెడే జరుగుతుంది కదా, మంచి జరగటం లేదు. కాబట్టి మీరేంటంటే కనుక అధికంగా ఎవరిని నమ్మకండి. అంటే మనం ఏమనుకుంటామంటే కనుకనండి ముఖ్యంగా చెప్పాలంటే వృషభ రాశి వారండి ఎలా అంటే కనుక నా వాళ్లే కదా, నాతో ఉండేవాళ్ళు కదా, నా స్నేహితులు కదా, నా బంధువులు కదా అన్నట్టుగా అందరినీ గుడ్డిగా నమ్ముతూ ఉంటారనమాట. అలా నమ్మేసి ఏంటంటే చాలా మోసపోయారు. ఇంకా మోసపోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరిని కూడా అంతగా నమ్మకండి. ఇక అలానే వృషభ రాశి పరంగా మనం గనక గమనించుకున్నట్టయితే వృషభ రాశి వారికి ఇప్పుడు మంచి ఘడియలు నడుస్తున్నాయి. గ్రహాలు అనుకూలిస్తున్నాయి. కాబట్టి స్థితిగతులన్నీ కూడా అండి మీకు అనుకూలంగా ఉన్నాయన్నమాట. ప్రతిదీ కూడా ఏంటంటే కనుక మీకు అనుకూలంగా మార్చుకునే అంత శక్తి సామర్థ్యాలు ఇక్కడ కనిపిస్తున్నాయి అని చెప్పొచ్చు. వృషభ రాశి వారు పట్టిందల్లా బంగారం కాబోతుంది. అద్భుతాలనంటే అద్భుతాలను చూడబోతున్నారని చెప్పొచ్చు. వృషభ రాశి వారు ముఖ్యంగా మనం గనక గమనించుకున్నట్టయితే ఏంటంటే గనక దైవారాధన చేయటం, దాన ధర్మాలు చేయటం, ఆవుకు ఆహారం పెట్టడం, అలానే కాకుండా ఏంటంటే ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్ళేటప్పుడు తులసమ్మకు నమస్కారం చేసుకొని తులసి కోటను తాగి బయటికి వెళితే అదృష్టమే అదృష్టం అని చెప్పటం. ఇక అలానే కాకుండా ఈ వృషభ రాశి పరంగా మనం గనక గమనించుకున్నట్టయితే ముఖ్యంగా అండి 2వ తేదీ అంటే 2వ తేదీ సోమవారం ఉంది కదా, ఉదయం లేచినప్పటి నుంచి మొదలుకొని 2:16 సమయం అంతా కూడా అండి బాగా అంటే మీకు అనుకూలిస్తుంది. పనుల పరంగా కావచ్చు, మీరు చేసే వృత్తి ఉద్యోగాల పరంగా కావచ్చు, బాగా ఏంటంటే కనుక అనుకూలంగా ఉంటుందండి. ఇక్కడ ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదనమాట. మీరు ఒకవేళ వీలుంటే ఏంటంటే కనుక సోమవారం కూడా ఉంది కదా, శివారాధన చేయటం, శివుడికి అభిషేకం చేసుకోవటం, అంటే శివుడికి ఏంటంటే కనుక పూజ చేయటం, అలానే కాకుండా దీపధూప నైవేద్యాలతో పూజ చేసుకోవటం, ఇలాంటివి చెయ్యండి. అభిషేకం అంటే కనుక వృషభ రాశి పరంగా కనుక మనం గమనించుకున్నట్టయితే చెంబెడు నీటిని తీసుకుని అందులో ఏంటంటే కనుక కర్పూరం పొడిని కలిపేసి ఏంటంటే ఆ నీటితో అభిషేకం చేస్తే మంచిదండి. శివానుగ్రహం కలుగుతుంది. కాబట్టి దేవుడి అనుగ్రహం మీకు కొంచెం తక్కువగా ఉందన్నమాట. అందుకే గ్రహాలు ఒక స్థితిగతిలో లేక కొంచెం ఇబ్బంది పడిపోతున్నారు. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, అలానే కాకుండా డబ్బు నష్టము, అనుకున్న పనులు జరగకపోవటము, ఇలాంటివి ఏంటంటే మీరు చూస్తున్నారు. కాబట్టి అవన్నీ కూడా జరగాలి, మంచిగా ఉండాలి అంటే ఇంకా లైఫ్లో మీ ముందుకు వెళ్ళాలనుకునే వారైతే తప్పకుండా ఏంటంటే శివారాధన చేయండి. శివుడి అనుగ్రహం వల్ల కావచ్చు, లేదంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల కావచ్చు, మీరు ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఖచ్చితంగా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. కావున ఏంటంటే మీరు శివారాధన చేయటం అయితే తప్పనిసరి. ఇలా చేసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, మీరు ఇంట్లో కూడా దీపారాధన చేయటం, ఒక కొబ్బరికాయ కొట్టడం, లేదంటే కొబ్బరికాయ కొట్టిన నీళ్ళనే శివుడికి అభిషేకంగా ఏంటంటే చేసేయండి, సరిపోతుంది. ఇలా ఇంట్లో దీపం పెట్టేటప్పుడు ఏం చేయండి అంటే కనుక ఆ దీపంలో అండి ఒక లవంగాన్ని వేసుకోండి. కష్టం నుంచి మీరు బయటపడగలుగుతారు. కష్టాలకు పులి స్టాప్ పడిపోతుంది. అద్భుతం అంటే అద్భుతం జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత ఈరోజు ముఖ్యంగా మీరు లేచినప్పటి నుంచి కూడా ఏంటంటే 2 గంటల వరకు కూడా అండి 2 గంటల 2:30 వరకు కూడా ఏంటంటే కనుక అద్భుతం జరుగుతుందన్నమాట. అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయండి. ఖచ్చితంగా పనులు పెండింగ్లో ఉంటాయి కదా, వాటికి ఏంటంటే కనుక ఇక మీరు ఆ పనులన్నీ కూడా చేసుకోగలుగుతారు. ఆ పనుల నుంచి మీకు లాభం కూడా కలుగుతుంది. పనుల పరంగా ఉండే ఇబ్బందులు కొన్ని తొలగిపోతాయి. మీకు ఏంటంటే ఇతరుల సహాయ సహకారాలు కూడా అందుతాయండి. పని చేసే దగ్గర మీకుండే మంచి గుర్తింపు, గౌరవం అనేది ఇంకా పెరుగుతుందన్నమాట. బాస్ నుంచి ప్రశంసలు అందుకుంటారు. అలానే కాకుండా ఏంటంటే నలుగురిలో ఇంకా మీకు ఆదరాభిమానము పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కొంచెం ఏంటంటే పని చేసి అలసిపోతారండి. ఇది కూడా మీరు గమనించుకోవాలన్నమాట. ఇక ఆ తర్వాత మనం కనుక చూసుకున్నట్టయితే 2 గంటల వరకు కూడా అంటే ఈ రోజు ముఖ్యంగా 2 గంటలు దాటిపోయిన తర్వాత సమయం అంతా కూడా స్లోగా వెళుతుందన్నమాట. స్లో అంటే కనుక కొంచెం స్లోగా నడుస్తుందని చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే లేదు. నిజం చెప్పాలంటే కనుక వాస్తవానికి ఈ రోజంతా కూడా అనుకూలిస్తుంది. కాకపోతే మెడనరాలు బాగా గుంజటము, బాగా ఏంటంటే కనుక మెడనరాలు లాగటము, ఇలాంటి సమస్య అయితే ఉందన్నమాట. అంటే మెడనరాల
సమస్య ఉంది కాబట్టి కొంచెం తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కువగా కిందికి వంగి పనులు చేయటం, అలానే కాకుండా టెన్షన్ వల్ల కూడా అవుతుంది. బీపీ డౌన్ అవ్వడం వల్ల, లేదంటే హై అవ్వడం వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంది కాబట్టి చూసుకోండి. భార్యాభర్తల పరంగా బాగుంటుంది, ప్రేమికుల పరంగా బాగుంటుంది, పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగం, వృత్తి, వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా అనుకూలత ఎక్కువగా ఉంటుంది. పిల్లల పరంగా కూడా బాగుంటుందండి. ఇబ్బంది అయితే ఎక్కడ కనిపించడం లేదు. కాబట్టి ఈ డే అంతా కూడా మీకు అనుకూలం అని చెప్పొచ్చు. కొంచెం బిజీగా ఉంటారు, అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక ఆ బిజీగా ఉన్నప్పుడు కూడా పనులు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఆ తర్వాత 3వ తేదీ అండి. 3వ తేదీ ఏంటంటే కనుక విందు వినోదాలలో పాల్గొంటారు. అంటే పెద్ద పెద్ద ఫంక్షన్స్కి వెళ్తారని మనం చెప్పట్లేదు. చిన్న చిన్న వాటిలో ఏంటంటే కనుక మీరు విందు వినోదాలలో పాల్గొనే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక ఆ తర్వాత ఈరోజు ఏంటంటే కనుక మీకు చెప్పాలంటే ఒక స్త్రీ కారణంగా ధనం అనేది మీ చేతికి అందుతుంది. అంటే మీరు అప్పుగా అడిగిన డబ్బు కావచ్చు, లేదంటే కనుక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ అంటే ఎవరినైనా సరే మీరు అప్పుగా డబ్బు అడిగారు, కొన్ని అప్పులు ఉన్నాయండి తీర్చుకోవాలి, అప్పుల నుంచి మేము బయటపడాలి, అప్పు అనేది మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది అనుకున్నారు కదా. ఆ అప్పు నుంచి బయటపడటానికి ఏంటంటే కనుక మీ యొక్క అంటే ఇంటి యొక్క లక్ష్మీ రూపంలో అంటే చెప్పాలంటే కనుక మన ఇంటి స్త్రీలను లక్ష్మీదేవిగా మనం పరిగణిస్తాము. ఆ ఇంటి స్త్రీల వల్ల ఏంటంటే కనుక అమ్మ కావచ్చు, చెల్లి కావచ్చు, మీ భార్య కూడా కావచ్చు అండి చెప్పాలంటే, లేదంటే మీ స్నేహితులు స్త్రీలు ఉన్నా సరే వాళ్ళ వల్ల ఏంటంటే కనుక డబ్బు మీ చేతికి అందుతుందండి. డబ్బు అందుతుంది కాబట్టి కొంచెం హ్యాపీనెస్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అంటే బిజినెస్ని పెంచుకోవటం, బిజినెస్లో కొంచెం నష్టాలు వచ్చాయి, వాటిని మళ్ళీ అంటే తిరిగి అంటే నష్టాలు లేకుండా చూసుకోవటం. ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక చెప్పాలంటే ఇలా స్త్రీల వల్ల ధనం వస్తుంది కాబట్టి హ్యాపీనెస్ ఉంటుంది. మీకుండే స్త్రీల వల్ల గౌరవం కావచ్చు, మర్యాదలు కావచ్చు, వాటి వల్లనే మీకు ఇక్కడ డబ్బు అందుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇక అప్పులు తీర్చుకోగలుగుతారు. కొన్ని కష్టాల నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుంది. ప్రతిదీ కూడా మీకు అనుకూలిస్తుంది. ఈ డే అంతా కూడా బాగుంటుందండి, ఇబ్బంది లేదు. కొంచెం ఏంటంటే కనుక ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాలు చేసేటప్పుడు ఏంటంటే కనుక హెల్మెట్ లేని ప్రయాణం అయితే చేయకండి. గాయాలయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. కాబట్టి మీరు హెల్మెట్ లేని ప్రయాణం అయితే చేయకండి. ఇక గుడ్డిగా నమ్మకండి. మీరు బంధువర్గంతో కలిసినప్పుడు కావచ్చు, మీకు ఎంత తెలుసో అంతే మాట్లాడండి. అంటే చెప్పుడు మాటలు వినడం వల్ల కొంచెం కోపం తెచ్చుకోవటం, అలానే కాకుండా ఏంటంటే కనుక వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఎలా అన్నారు, అవి పక్కన పెట్టండి. అవి పక్కన పెట్టేసి మీకేం కావాలి, మీరు ఎందుకోసం వెళ్ళారో ఆ పని చూసుకొని తిరిగి ఇంటికి వచ్చేయండి. ఈ రోజు ఇలా గడిచిపోతుందన్నమాట. కొంతమంది ఏంటంటే కనుక లేనిపోని పుకార్లు పుట్టించి లేనిపోని మాటలు చెప్పి గొడవలు పెట్టాలని చూస్తూ ఉంటారు. బంధువులతో కలిసినప్పుడు, స్నేహితులతో కలిసినప్పుడు ఈ 3వ తేదీ ఇలా జరుగుతుంది. తగు జాగ్రత్తలు తీసుకుంటే అంతా కూడా బాగుంటుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం అలానే కాకుండా అంతా బాగుంటుంది. ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళకు కూడా అనుకూలత ఉంటుంది. విద్యార్థులకు ఏంటంటే కనుక అడ్మిషన్స్ లభించడం, అడ్మిషన్స్ దొరకటం ఇవన్నీ కూడా కలుగుతాయని చెప్పొచ్చు. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే స్త్రీ కారణంగా డబ్బు అందుతుంది కదా, స్త్రీ కారణంగా మోసపోయే అవకాశం కూడా ఉంటుంది. 4వ తేదీ. 4వ తేదీ ఏంటంటే కనుక మనము 6 అనే లెటర్ ఉంటుంది కదండి అక్షరం. మీరు అనుకోవచ్చు మాకు 6 అనే లెటర్తోనే భార్య ఉందండి, లేదంటే భర్త ఉన్నాడండి అంటే వాళ్ళ వల్ల కాదు, వేరే వాళ్ళ వల్ల ఏంటంటే కనుక కొంచెం మోసం జరుగుతుంది. ఎలా మోసం అంటే కనుక ఆ స్త్రీ మిమ్మల్ని కావాలని ఇబ్బంది పెడుతూ ఉంటుందండి. ఆ స్త్రీ కారణంగా మీరు మోసపోతారు. 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఇది జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరేంటంటే కనుక ముందుగానే అండి కొంచెము అంటే గమనించుకోండి. ఏవైనా నిందలు పడ్డప్పుడు ఏంటంటే కనుక మీరేం అనకండి, మేము అనలేదన్నట్టుగా గట్టిగా వాదించండి. లేకపోతే ఏంటంటే కనుక ఆ స్త్రీ కావాలని మిమ్మల్ని అంటే ఇబ్బంది పెట్టడం, కొంచెం బాధ పెట్టడం, మీ నుంచి ఏంటంటే కనుక ఆ స్త్రీ ఏదో ఆశిస్తుంది కానీ చెప్పట్లేదు అనమాట. కాబట్టి ఆ స్త్రీ కారణంగా కొంచెం ఇబ్బంది కలుగుతుంది. మిగతా అదంతా కూడా బాగానే ఉంటుందండి. 4వ తేదీ కూడా మీకు అనుకూలత ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. 4వ తేదీ కూడా బాగానే ఉంటుంది. కానీ 4 గంటలు దాటిపోయిన తర్వాత ఏంటంటే కనుక 4వ తేదీ తెలియని బాధ అండి, కొంచెం ఇబ్బంది అనమాట. ఉదయం నుంచి 4 గంటల వరకు కూడా అంటే 12 గంటల వరకు కూడా బాగానే ఉంటుంది. 12 గంటల తర్వాత స్త్రీ కారణంగా కొంచెం ఫోన్ కాల్స్ రావటం కానీ, కొంచెం లేనిపోని మాటలు ఆ స్త్రీ వల్ల కొంచెం ఇబ్బంది ఉంటుంది. అయినప్పుడు కూడా మీరు సర్దుకుంటారని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత 4 గంటల తర్వాత కొంచెం డిప్రెషన్ అనమాట. అంటే తెలియని బాధ అనమాట. ఎన్నాళ్ళు ఈ కష్టం పడను, ఎన్నాళ్ళు ఇంత కష్టపడ్డా కానీ నాకైతే ఏమీ లేదు, నేను లైఫ్లో ఎదగలేకపోతున్నాను, అందరు ఎదుగుతున్నారు, అందరూ బాగున్నారు, అన్ని అప్పులైపోయాయి, కష్టాల కూబిలో పడిపోయాను, ఇప్పుడు పిల్లలకి ఏమో అడ్మిషన్స్ లభించడం లేదు, ఇలా తెలియని ఒక బాధ ఏంటంటే ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట. అయినప్పటికీ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ రాతలో ఎలా ఉంటే అలా జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కువగా ఆలోచించడం వల్ల మీకే హెల్త్ ప్రాబ్లం. కాబట్టి ఏంటంటే ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించండి. మళ్ళీ డీప్గా వెళ్ళేసి ఆలోచించేసి ఇబ్బందులు పడే కన్నా మీరేంటంటే కనుక కొంచెం ఆలోచించడం వల్లనే బెటర్ అనమాట. అంటే మరీ డీప్గా వెళ్ళి ఆలోచించేసి మళ్ళీ ఏదో ఒకటి చేసుకొని ఆ తర్వాత ఏంటంటే ఇబ్బంది పడకండి. ఇక 4వ తేదీ కూడా అనుకూలత ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూ కోసం వెళ్ళి ఇంటర్వ్యూ అంటే ఫెయిల్ అయిపోవటం, ఇంటర్వ్యూలో ఏంటంటే కనుక ఉద్యోగం రాక బాధపడుతున్నారు కదా, అలాంటి వాళ్లకు ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారం చేసే వాళ్ళకు కూడా కొంచెం లావాదేవీలు బాగానే ఉంటాయని చెప్పొచ్చు. అంటే అంత యాక్టివ్గా వ్యాపారం ఉండదు, అలానే అంత డల్లుగా ఉంటుందని చెప్పలేం, కానీ మధ్య రకంగా అయితే ఉంటుంది. వృత్తి చేసే దగ్గర మంచి గుర్తింపు లభిస్తుంది. అంటే వృత్తి చేసే దగ్గర మీకు
మీకేంటంటే కనుక జీతాలు పెంచే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. అలానే ఏంటంటే కనుక నార్మల్గా అండి సాఫ్ట్వేర్లకు బాగుంటుంది, రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకు బాగుంటుంది, కోర్టు కేసుల పరంగా బాగుంటుంది, ప్రేమికుల పరంగా, భార్యాభర్తల పరంగా, అమ్మ నాన్న పరంగా కొంచెం ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్. పిల్లల పరంగా కూడా అండి కొంచెం ఏంటంటే కనుక సీజన్కి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం అయితే ఉంటాయి. అంటే పెద్ద వస్తామని చెప్పలేవు, చిన్న చిన్నవి ఏంటంటే కనుక కొంచెం ఇన్ఫెక్షన్స్ కానీ, లేదంటే కనుక జలుబు, లేదంటే జ్వరం ఇలాంటివి వచ్చే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. అది కూడా ఏంటంటే కనుక చూసుకోండి. మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ అండి. వీలుంటే ఆవుకు ఆహారం పెట్టండి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఇష్టదైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ పూజిస్తూ ఉండండి. స్త్రీలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మిగతా అదంతా కూడా మీకు బాగానే ఉంటుందన్నమాట. ఇంకా దైవారాధన వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుంది.